అప్పటి వరకు చలాకీగా ఉంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. కానీ జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో చనిపోతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారు ఇంటికి శవమై తిరిగొస్తున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు కొన్ని రోజులకు అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇది గుంటూరుకు కోతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల పరిస్థితి. గత 4-5 నెలల్లో గ్రామంలో 28 మంది చనిపోవటం తీవ్ర కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు మరణాల వెనుక మిస్టరీని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. జ్వరం వస్తే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మాత్రం జ్వరం బారిన పడినవాళ్లు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 నెలల్లో పదుల సంఖ్యలో జనం జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో ఆసుపత్రి బాటపట్టి అక్కడి నుంచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పలువురు వరుసగా మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో అకాల మరణాలు సంభవించడంతో స్థానికులు వణికిపోతున్నారు. గ్రామానికేదో కొత్త వైరస్ సోకిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మా ఊళ్ళో మరీ మరణాలు ఎక్కువైపోతున్నాయి. అది దేనికో ఏందో అంత పడతలేదు. కొంతమందికి మాత్రం ఏదో బ్యాక్టీరియా ఏదో చెప్పారు, ఇద్దరికి మాత్రం. కదమ వాళ్ళకి అది దేనికి చనిపోయారో కూడా డాక్టర్లకు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ సమస్య జ్వరం అంటున్నారు, ఏదో కాళ్ళు నొప్పులు అంటున్నారు, హాస్పిటల్ వెళ్తున్నారు. హాస్పిటల్లోనే పోయినోళ్ళు పోయినట్టు మళ్ళీ బతికి రావట్లేదు, చనిపోయే వస్తున్నారు. అందరూ 50 సంవత్సరాల లోపోళ్ళే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎపిడెమిక్ సెల్ ద్వారా గ్రామంలో సర్వే నిర్వహించింది. మృతి చెందిన వ్యక్తులను గుర్తించి వారి కుటుంబాలతో అధికారులు మాట్లాడి మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుల్లో 36% మంది మద్యం తాగేవారని, 24% మంది పొగ తాగేవారని, 20% మంది రెండూ తాగేవారని తేల్చారు. మృతుల్లో 16% మందికి మధుమేహం, 8% మందికి బీపీ, 4% మందికి టీబీ, క్యాన్సర్, గుండె జబ్బులు ఉన్నాయని గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 76% మంది మరణించగా మిగిలిన వారు ఇంటి వద్దే చనిపోయారని నివేదికలో పేర్కొన్నారు. ఎపిడెమిక్ బృందంతో పాటు గుంటూరు వైద్య కళాశాలకు చెందిన ఎస్పీఎం, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్య బృందం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తోంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామంలో మట్టి, తాగునీటి నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. జనంలో తీవ్ర భయాందోళన ఉన్న నేపథ్యంలో మానసిక వైద్యులను సైతం అందుబాటులో ఉంచారు. ఆరోగ్య సమస్యలు, జ్వరంలు గాని, జలుబు గాని, దగ్గు గాని, ఊపిరి ఆడకపోవడం గాని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి వెంటనే సహాయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మానసిక విభాగం తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ అంటే మీకు ఏదన్నా ఈ పరిస్థితుల దృష్ట్యా మీకు టెన్షన్ గా ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇంకేమవుతుందో అన్న అపోహలు, భయాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, దానికి సంబంధించి మేము కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ అందులో ఎవరైనా జ్వరంతో సిమ్టమాటిక్ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళందరినీ ఈ మెడికల్ క్యాంప్ కి షిఫ్ట్ పిలిపించుకొని శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా RFT, LFT వీటితో పాటు మనం సస్పెక్ట్ చేస్తున్నాం కదా మెలోడియోరిస్ అయి ఉండొచ్చేమోనని, దానికోసం కూడాను బ్లడ్ కల్చర్ కి మేము శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడాను వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా ఈ క్యాంపుకి వచ్చి టెస్టులు చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ సిచ్యుయేషన్ అంతా మళ్ళీ నార్మల్ కి వచ్చేదాకా మా టీం ఇక్కడే ఉంటాము. రూట్ కాజ్ ఏంటి, దాంట్లో వాటికి ఉన్నటువంటి ప్రతి డెత్ కూడా అనలైజ్ చేసుకొని వాటి డెత్ రీజన్, కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా అనలైజ్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు కూడా ఏది కంటేజియస్ కానీ ఏది కూడా ఇక్కడ ప్రూవ్ కాలేదు. దాని మీద ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సర్వే చేయటం, డోర్ టు డోర్ సర్వేలో వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా వెరిఫై చేస్తారు. 1-2 కేసెస్లోనే ట్రేస్ అవుట్ అయింది సార్. అది మెలోడియస్ అనేది బ్యాక్టీరియల్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు. అది కంటేజియస్ కాదు. మరి 1-2 కేసులు జనరల్ గా కూడా అది రిపోర్ట్ అవుతా ఉంటాయి అంటున్నారు. అది మరి ఇష్యూ అవుతుందా లేదనేది మెడికల్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనకి క్లారిటీ రావాలి. గుంటూరు గ్రామీణ మండలంలోని తురకపాలెంలో గత 5-6 నెలలుగా పలువురు చనిపోవడం పట్ల గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అందరూ కూడా తాగునీరు, అదేవిధంగా ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదని, అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పి కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.